ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం తుఫాన్లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆ తర్వాత మోంతా తుఫాన్ రూపంలో ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలపై విరుచుకుపడింది. దీని మూలంగా ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు మెలిస్సా తుఫాన్ కరేబియన్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. భూగోళంపై అత్యంత శక్తివంతమైన తుఫాన్ మెలిస్సా దెబ్బకు జమైకా చిగురుటాకులా వణికింది. సాధారణ తుఫాన్లకే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. గంటకు 300 కిలోమీటర్ల వేగవంతమైన గాలులతో దూసుకొచ్చిన మెలిస్సా తుఫాన్ జమైకాను అల్లకల్లోలం చేస్తోంది. తాజాగా 295 కిలోమీటర్ల వేగంతో జమైకా తీరాన్ని ఒక బ్లాస్ట్లా తాకింది మెలిస్సా. దాని విశ్వరూపానికి జమైకా రాజధాని కింగ్స్టన్ గజగజ వణికిపోయింది. ఆ గాలులకు చెట్లు కూలి, కొండ చర్యలు విరిగిపడి విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. తెలుగు రాష్ట్రాలను మొంతా ఎంత విధ్వంసం చేసిందో చూసాం. ఊర్లను ముంచేసింది, పట్టణాలను జలమయం చేసింది, వేల ఎకరాల్లో పంటలను నాశనం చేసింది. ఇప్పటికీ మొంతా ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఇంత విధ్వంసం సృష్టించిన మొంతా వేగం గంటకు కేవలం 100 కిలోమీటర్లే. కానీ దీనికి మూడింతలు అంటే 300 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తే 100 సెంటీమీటర్ల మేర కుంభవృష్టి కురిపిస్తే తట్టుకోగలమా? తట్టుకుని నిలబడగలమా? నిలబడి కోలుకోగలమా? ఇప్పుడు కరేబియన్ దీవుల్లో మోంతాకు మించిన మెలిస్సా తుఫాన్ దండయాత్ర చేస్తోంది. కరేబియన్ దీవుల్లో హరికేన్ మెలిస్సా సృష్టించిన బీభత్సం కారణంగా భారీ నష్టం సంభవించింది. మెలిస్సా తుఫాన్ ప్రభావంతో జమైకా, క్యూబా, ఇతర ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్పందించింది. జమైకా రాజధాని కింగ్స్టన్ వీధులు తుఫాను ధాటికి పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి. మెలిస్సా కేటగిరీ 5వ హరికేన్గా మారి జమైకాను చుట్టుముట్టడంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. జమైకా చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో తీవ్ర ఆస్తి నష్టాన్ని చవిచూసింది. తుఫాను కారణంగా తీరం వెంబడి 13 అడుగుల ఎత్తున రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. ఈ తుఫాను ధాటికి జమైకా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాశ్రయాలు మూతపడ్డాయి. ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. జమైకాను చుట్టేసిన మెలిస్సా ఆ తర్వాత బుధవారం నాటికి క్యూబాను తాకింది. క్యూబాను చేరుకునేసరికి దీని తీవ్రత కొద్దిగా తగ్గి కేటగిరీ 4వ హరికేన్గానే నమోదైన గాలి వేగం 250 కిలోమీటర్లుగా ఉంది. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండడంతో క్యూబాలో సుమారు 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్యూబాతో పాటు బహమాస్, హైతీ, డొమినికన్ రిపబ్లికన్ ప్రాంతాలపై కూడా మెలిస్సా తుఫాను ప్రభావం అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లోనూ అన్ని రకాల కార్యకలాపాలను నిలిపేశారు. ప్రస్తుతం మెలిస్సా క్యూబాను దాటింది. తాజా సమాచారం ప్రకారం ఇది కేటగిరీ 2 హరికేన్గా నమోదైంది. గాలి వేగం 165 కిలోమీటర్లకు తగ్గింది. మరోవైపు ఈ హరికేన్కు సంబంధించి అమెరికా కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా మియామి తీర ప్రాంతంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. అయితే వాతావరణ శాఖ అంచనా ప్రకారం మెలిస్సా అగ్రరాజ్యం వైపు వెళ్లకుండా దిశ మార్చుకుని నెమ్మదిగా బలహీనపడే అవకాశం ఉందని, త్వరలోనే దాని తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారు. మెలిస్సా ధాటికి బాగా దెబ్బతిన్నది మాత్రం జమైకానే. జమైకాలో తుఫాన్లను నమోదు చేసే విధానం మొదలై 174 సంవత్సరాలవుతోంది. ఇన్నేళ్లలో ఇంతటి భీకర తుఫాన్ రావడం ఇదే ప్రథమం అంటున్నారు. తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను తాత్కాలిక శిబిరాలకు తరలించారు. ఇదిలా ఉంటే తుఫానుకు సంబంధించి ఏఐతో సృష్టించిన నకిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అధికారులు స్పష్టం చేశారు. జమైకాలో ప్రస్తుతం 25,000 మంది ఇతర దేశాల పర్యాటకులు ఉన్నారని, వారిని కాపాడటం కోసం కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మెలిస్సా తుఫాన్ ధాటికి రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. భయంకరమైన గాలుల కారణంగా అనేక ఇళ్ల కప్పులు పూర్తిగా ఎగిరిపోయాయి. వేలాది నివాసాలు దెబ్బతిన్నాయి. 25,000 మందికి పైగా ప్రజలు శిబిరాల్లో తలదాచుకున్నారు. తుఫాను ప్రభావంతో పంట పొలాలు దెబ్బతినడం వల్ల జమైకా ఆహార అవసరాలకు ముఖ్యమైన ప్రాంతమైన సెయింట్ ఎలిజబెత్ పూర్తిగా నీట మునిగింది. మెలిస్సా మిగిల్చిన నష్టం నుంచి కోలుకోవడానికి జమైకాకు సమయం పట్టొచ్చు.